మరి మిగతా సమయము మన సేవకులకు అప్పచెప్తాం వాక్య పరిచర్య చేయడానికి. చప్పట్లు కొడుతూ మరి ఆయన ఆహ్వానిద్దామండి. సండే చాలా ప్రాముఖ్యమైనది. ఈ సండేస్ ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా మనము కొద్ది నిమిషాలు మనకి దేవునికి మన హృదయాన్ని కుమ్మరించాలి. ఎప్పుడైతే దేవుని కుమ్మరించామో దేవుని సన్నిధిలో మనము వర్షిప్ చేసిన తర్వాత మన హృదయము దున్నబడ్డది. దున్నబడిన హృదయంలో విత్తనాలు వేయాలి. ఏ విత్తనాలు వేయాలి? మంచి విత్తనాలు వేయాలి. మనకున్నాయి కదా, విత్తువాడి ఉపమానం ఉంది. ఆ విత్తువాడి విత్తనంలో మంచి విత్తనాలు మంచి భూమి మీద పడాలి. ఆ భూమి ఎప్పుడంటే ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడైతే దున్నిన తర్వాత మాత్రమే విత్తనాలు వేయాలి. దున్నుకుంటే విత్తనాలు వేయకూడదు. ఎందుకంటే మాకైతే మా నాన్నగారికి ఎక్కువగా ఈ వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట. ఆయనకి ఏ విధంగా అంటే ఎప్పుడు వర్షం వస్తుంది, లేకపోతే ఎంత వర్షం అయితే విత్తనం వేయచ్చు, ఎప్పుడైతే విత్తనాలు వేసే ముందు భూమిని ఏ విధంగా దాన్ని మంచిగా దున్నాలి అని దానికి అవగాహన ఉండేది అనమాట. నేను చిన్నప్పుడు వెళ్ళేవాడిని దాంతో పాటు. ఆ యొక్క పొలంకి వెళ్ళినప్పుడు ఆ బాగా దున్నిన తర్వాత అక్కడ గత్తాన్ని వేస్తారు ఫస్ట్ అనమాట. గత్తం అంటే ఏంటంటే ఈ ఆవు ఆ పేడను ఏం చేస్తారంటే బాగా అక్కడ వేస్తారనమాట, ఎరువుగా వేస్తారు. వేసిన తర్వాత ఏం చేసేవాళ్ళంటే ఒక ఫైన్ మార్నింగ్ అనమాట అది పట్టుకొని ఇట్లా జల్లుతారనమాట. ఇట్లా ఒడ్లు కానీ అదే ధాన్యం కానీ జల్లుతారు. తర్వాత 3 days 4 days తర్వాత వెళ్ళిన తర్వాత చిన్న చిన్న మొలకలు వస్తాయి అన్నమాట. మొలకలు వస్తాయి. దాన్ని ఏం చేస్తారంటే ఆ మొలకలు ఏం చేస్తారంటే ఆ పెరిగిన తర్వాత ఆ చిన్న మొలకలు ఎదుగుతున్నప్పుడు అది ఎక్కువగా పెరగకూడదు అనమాట. సర్టైన్ అంటే ఎంత అంటే కనీసము ఎంతవరకు రావాలంటే మనకి ఒక 15 days 20 days చూస్తారనమాట. అంతవరకు వచ్చిన తర్వాత అవన్నీ తీసేస్తారు. తీసేసి పెద్ద పొలం తయారు చేసుకున్న పొలంలో ఏం చేస్తారంటే అవి నాటుతారు. ఆ విధంగా ఇవి జరుగుతున్నాయని మనం గ్రహించాలి. అయితే మనకి ఇంతవరకు ఏం చేశారంటే మనకి వర్షిప్ లీడర్స్ కానీ పాస్టర్ గారు కానీ అదే కానీ చంటి పిల్లలు అందరు కలిసి ఏం చేశారంటే మనల్ని అందరినీ కూడా ప్రభు సన్నిధికి సిద్ధపాటు చేశారు. ఏం సిద్ధపాటు చేశారంటే ఆయన వాక్యమును విత్తే ముందు ఆయన వాక్యము మన హృదయము ఏ విధంగా దున్నబడ్డదో ఆ దున్నిన ఆ హృదయం మీద ఆ విత్తనాన్ని విత్తుటకు ముందుగానే వారు సిద్ధపాటు చేశారు. ఆ విధంగా ఆ సిద్ధపాటు చేసినప్పుడు ఆ సిద్ధపాటులో మనం కూడా పాలి భాగస్థులము. మనం కూడా మన హృదయం దున్నబడ్డది. ఇప్పుడు ఈ హృదయంలోకి ఏం రావాలంటే విత్తనము రావాలి. విత్తనము విత్తబడాలి. ఆ విత్తనం విత్తాలంటే మనం చేయాలి. అయితే విత్తనం వేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం విత్తనం వేసాము. విత్తనం వేసిన తర్వాత ఏం చేయాలి? వాక్యం అనే విత్తనాన్ని పడ్డది మన దగ్గర. వాక్యము మన హృదయంలో పడ్డది. ఈ వాక్యం పడిన తర్వాత ఈ విత్తనాన్ని మొలకెత్తడానికి మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే మనము ఆ వాక్యాన్ని గురించి ఆ వాక్యము విన్న విషయాల గురించి ప్రతిదినము ప్రతిరోజు కూడా దానికి సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా ప్రాక్టీస్ చేయాలి సార్ అని చెప్తే ప్రభు సన్నిధికి వచ్చి నీకు అనుకూల సమయం ఏ సమయం అయితే నీకుందో ఆ సమయంలో ఏం చేయాలంటే ప్రభు సన్నిధికి వచ్చి ఆ విన్న వాక్యాన్ని విత్తన వాక్యాన్ని ఎత్తి పట్టుకొని నీకు ఆ విత్తనము ద్వారా ఆ విత్తనము ద్వారా నీ హృదయం ఏ విధంగా మారింది, ఏమి మారవలసింది, ఏమి నువ్వు కోరుకుంటున్నావు దేవుని దగ్గర, ఏది అడగవలసింది ఉంది, ఏ విజ్ఞాపన చేయాలనుకుంటున్నావు అని చెప్పి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన. ఈ ప్రార్థన విత్తనము నీలో ఫలించాలంటే వాక్యము గురించి ఆ విత్తన వాక్యము గురించి ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని తట్టు తిరిగి దేవునికి నీ భక్తిని కనపరుస్తూ దేవుని సన్నిధిలో ఆయన కనిపెడుతూ ఆయనకి విన్నవించాలి. నీ విన్నపాలు నీకేమి కావాలి, నువ్వు కోరుకుంటున్నావు దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో నువ్వు మాట్లాడాలి. ప్రార్థన అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో సంభాషించడం, దేవునితో మాట్లాడడము. నువ్వు ఎంత ఎక్కువగా దేవునితో మాట్లాడుతున్నావో, నువ్వు ఎంత ఎక్కువగా దేవునితో సంభాషిస్తున్నావో నీకు దేవునికి మీ మధ్యలో బంధము అంత గట్టిగా బలపడుతుంది. నువ్వు దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోయావో, ఎప్పుడైతే దేవునికి ఆ సంభాషణలో నువ్వు పొందుకోలేకపోతున్నావో దేవుడికి ఎడబాటు అవుతుంది. నీకు నీ విత్తనము ఫలించదు.
నీ విత్తనము ఫలించకపోతే నీవు చాలా మేలులు పొందుకోలేవు. నీవు 10 మందికి నీ యొక్క ఆ విత్తనం వచ్చిన ఫలాలు నువ్వు అందించలేవు. అందుకు కాబట్టి నువ్వు ఫలించాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి ఒక దేవుని మార్గంలో నడిపించాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ కుటుంబం కానీ, నీ చుట్టాలు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ, నీకు ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా దేవుని సన్నిధికి రావాలి అంటే నువ్వు మొట్టమొదట చేయవలసింది ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనతో దేవునికి సంభాషించాలి. దేవునితో మాట్లాడడం మర్చిపోకూడదు. ఏ సమయంలో అయినా. ఇది సమయం కాదు, అది సమయం కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన కోరుకునేది ఏంటంటే నువ్వు ఎప్పుడు పిలిచినా, ఏ సమయంలో పిలిచినా, ఏ సందర్భంలో పిలిచినా, ఎవ్వరు ఈ లోకంలో నీకు నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ నీకెవ్వరు వినకపోయినా ఆయన అయితే ఎంత మంచోడంటే నువ్వెప్పుడు పిలిచినా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నా కుమారుడు వచ్చి నాతో మాట్లాడతాడా లేదని చెప్పి. ఆయన విసుగడాయన. నీ 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 బంధువులు కానీ నీకు సొంత వాళ్ళైనా సరే వీడేంటి ఎప్పుడు కూడా నా బుర్ర తినిస్తాడు అంటాడు అనమాట. ఏంటి ఎప్పుడేదో మాట్లాడుతుంటాడని చెప్పేసి. దేవుడైతే అట్లా అన్నాడు ఎప్పుడు కూడా. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే నిన్ను ఎప్పుడు నా కుమారుడు నా కుమార్తె వస్తారా, ఎప్పుడు నేను వింటానని చెప్పి నీ ప్రార్థనకి అన్ని వేళలా, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని ప్రదేశాల్లో ఆయన వినుటకు వేగిరపడతాడు. అందుకంటాడు వినుటకు వేగిరపరండి, మాట్లాడటకు నిదానించండి అంటాడు. ఆయనతో మొట్టమొదటిగా వింటాడు. నేను నా కుమారుడు చేసిన ప్రార్థన విన్నపాన్ని, ఆ సంభాషణను వింటానని వింటాడు. అందుకని మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ఏ విధంగా చేయాలి, ఏం చేయాలని చెప్పి మనము ఈరోజు దాన్ని ధ్యానిస్తున్నాం. అసలు ప్రార్థన దేవునికి ఏదైనా ప్రభావితం చేస్తుందా, మన ప్రార్థన దేవునికి ప్రభావితం చేస్తుందా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ప్రార్థన చేస్తే మనం ఏం పొందుకుంటాము, ప్రార్థన వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, దేవునితో సంభాషిస్తే నాకు వచ్చేదేంటి, నాకు ఒరిగేదేంటి, ఈ ప్రార్థన గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమి లిఖించబడ్డది. ఈ ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా మన పరిశుద్ధ గ్రంథంలో ఇంతకు మునుపు మన పూర్వీకులు అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, యాకోబు గారు కానీ, పౌలు గారు కానీ ఎవరైనా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వీరు ప్రార్థన చేసినప్పుడు ఏం పొందుకున్నారు, వారు ప్రార్థన చేసినప్పుడు పొందుకున్నప్పుడు నేనెందుకు పొందుకోలేకపోతున్నాను, నాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి, వ్యత్యాసం ఏముంది. అబ్రహాం ప్రార్థన విన్నాడు, హానోకు ప్రార్థన విన్నాడు, దానియేలు ప్రార్థన విన్నాడు, షద్రకు మెషకు అబేద్నెగో ప్రార్థన విన్నాడు, పౌలు భక్తుల ప్రార్థన విన్నాడు, పేతురు గారు ప్రార్థన విన్నారు. ఎంతో మంది దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన వింటున్నాడు కదా. మరి నా ప్రార్థన వింటున్నాడా, నా ప్రార్థన దేవుని సముఖంకు చేరుతుందా, ఒకవేళ చేరకపోతే ఏ విధంగా నేను ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి అది చేరుతుంది. దేవుడి సన్నిధి సర్వశక్తిమంతుడు, అన్ని అధికారుల కన్నా పై అధికారం గలవాడు, ఆయన లోకరక్షకుడు, ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయనకే నేను ప్రార్థన చేస్తున్నాను. అంతేగాని నా దేవుడు ఎప్పుడు కూడా కొబ్బరికాయ తెమ్మని చెప్పలే, నా దేవుడు ఎప్పుడు కూడా కొత్త బట్టలు తెమ్మని చెప్పలే, నా దేవుడు ఎప్పుడు కూడా పువ్వులు తెమ్మని చెప్పలే, నా దేవుడు ఎప్పుడు ఆస్తులు ఇమ్మని చెప్పలే, నా దేవుడు నన్ను ఏమీ అడగలే. నా దేవుడు ఏమడిగాడంటే నాతో మాట్లాడమని చెప్పాడు. నాకేమనలే, నాతో మాట్లాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ తేవద్దు, నువ్వు వస్తే చాలు, నీ హృదయం వస్తే చాలు అన్నాడు. అంతేగాని ఇక్కడే ఉండాలి, ఈ విధంగా ఉండాలి ఎప్పుడు ఏమీ చెప్పలేదు. ఎంత మంచి దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన ఏమన్నా అడిగాడు ఎప్పుడైనా? అడిగాడా? అడగలేదే. మరి ఎందుకు ఆయన దగ్గరకు రానందుకు ఎందుకు సంకోచిస్తున్నావు? నీ సమయాన్ని అన్నాడు, అయ్యా నీకు 24 గంటలు ఇచ్చాడు, ఇస్తున్నాడా? ఇస్తే నాకు అది కనబడుతుందా? నా హృదయంలో కానీ, నా ఇంట్లో కానీ, నా కుటుంబంలో కానీ, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో, నాకున్నటువంటి సమస్తంలో దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడా? ఇవ్వకపోతున్నాడు. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? నేను అడగడం సరిగ్గా అడగలేకపోతున్నానా? నేను మాట్లాడే ఆ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే ఈ పద్ధతిని మనం నేర్చుకోవాలి. ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే లిఖించబడ్డదో, ఏదైతే మనకు ఉదాహరణకరంగా ఉన్నదో దాన్ని తీసుకొని దాని ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. మనం ఇష్ట ప్రకారంగా అంటే ఏదంటే దానికి ఇష్టం వచ్చిన రీతిలో ప్రార్థన ఏర్పాటు చేసినది దేవుడే, మనం కాదు. దేవుడే కోరుకుంటున్నాడు. అందుకు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని దేవుడే మనకి నేర్పిస్తాడు. దేవుడే ఏర్పాటు చేసిన ప్రార్థన అనే మార్గాన్ని దేవుడు మాత్రమే మనకు నేర్పిస్తాడు. అది ఎప్పుడు నేర్చుకోవాలంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే దేవుడు నేర్పిస్తాడు.
చిన్నపిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తామంటే అట్లా కాదు నాన్న ఇట్లా మాట్లాడమని చెప్తాం మనం. ఈ విధంగా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఈ విధంగా మాట్లాడాలి, చుట్టాలతో ఈ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి నేర్పిస్తుంటాం. వీళ్ళకి ఏ విధంగా పిలవాలి, మామయ్యని ఇట్లా పిలవాలి, అత్తయ్యని ఇట్లా పిలవాలి, చిన్నాన్ని ఇట్లా పిలవాలి, నాన్నని ఇట్లా పిలవాలి, అక్కని ఇట్లా పిలవాలి, తమ్ముని ఇట్లా పిలవాలి, తోబుట్లని ఇట్లా పిలవాలి, ఈ విధంగా గౌరవించాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక రిలేషన్ ఏర్పాటు చేస్తాం మనం. అట్లానే దేవునికి నీకు ఒక సంబంధం ఉంది. ఆయన దేవుడు, ఆయన ఉన్నతుడు, ఆయన అనంతుడు. నీవు పరిమితుడు, నీకు పరిమితులు ఉంటాయి. నువ్వు ఆయనకు వచ్చినప్పుడు ఆయనకి ఏ విధంగా ఆయనకి ఉచ్చరించాలనేది నేర్చుకోవాలి మనం. ఇష్టం వచ్చి మాట్లాడుకో. చిన్నపిల్లలు మాట్లాడతారు, చిన్నప్పుడు ఏమైనా మాట్లాడవచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్న తర్వాత, ఒక పెద్దవాడు ఇట్లా అయిన తర్వాత, ఎదిగిన తర్వాత అదే విధంగా మాట్లాడితే ఆయనకి మనం గౌరవం ఇవ్వము. ఏంటి వీడికి మాట్లాడడం రావట్లేదు, వీడు చిన్నప్పుడు కాకుండా పెద్ద అయినా సరే వీడి మైండ్ మెచ్యూర్డ్ కాలేదే, వీడు మాట్లాడుతున్న మాటలు డిఫరెంట్గా ఉన్నాయే, వీడి మాటలు ఎవరు అంగీకరించట్లేదే, వీడు ఎప్పుడు తాపం అయిపోతుందే, వీడు ఎప్పుడు మాటలు నిలకడగా ఉండట్లేదని చెప్పి వాళ్ళకి సరిగ్గా మనం, ఎందుకంటే మన హృదయంలో బయటకు వ్యక్తపరచకపోయినా హృదయంలో చిన్న చూపు ఉంటుంది వాళ్ళకి. బయటకు చెప్పము కొన్ని విషయాలు. లోపల ఏమనుకుంటామంటే వీడు ఏం లోపల అనుకుంటా ఏం మాట్లాడతాడు వీడికే తెలియదు, ఎప్పుడు ఎట్లా ఉంటాడో తెలియదు వీడికి, లోపల అనుకుంటా. బయటకు చెప్పము, ఎందుకంటే వాళ్ళు బాధపడతారని. లోపటైతే గౌరవం ఉండదు, ఎందుకంటే ఆయన నీకు రిలేషన్ కలిగి లేడు, నీతో ఆ సంబంధ బాధ్యతలు కలిగి లేడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే బయటకు చెప్పకపోయినా లోపటైతే ఏదో వాళ్ళ మీద అదొకలాగా అభిప్రాయం కలిగి ఉంటాం. అయితే దేవుడు ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలని చెప్పిన విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. దాన్ని మీకు ఎందుకంటే కొన్ని నిమిషాల్లో మనం దాన్ని ధ్యానించుకుందాం. ఈ వింటున్నటువంటి ఈ వాక్యాన్ని పదిలంగా ఉంచుకొని దాన్ని ఏం చేయాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాని మీద సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారనమాట. ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి, దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, నువ్వు ఎందుకంటే ముందుకు వెళ్తావు. అందుకని ఇప్పుడు మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. తీసుకొని అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఈరోజు దినానికి ఏర్పాటు చేసిన వాక్య భాగం నుంచి కొన్ని విషయాలు మనము చదువుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 14, 11 వచనాలు, 7, 8, 9, 10, 11 వచనాల్ని మనము ధ్యానించుకుందాం. అందరం కలిసి నిల్చుందాం. అందరు నిల్చోవాలి. మత్తయి సువార్త మీ సొంత బైబిల్, ప్రతి ఒక్కరికి పర్సనల్ బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరు పర్సనల్గా బైబిల్ స్టడీ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా వాక్యము మీ సన్నిధికి వస్తుంది. వాక్యం మీ మదిలో ఉండాలి, మీ హృదయంలో ఉండాలి. కాబట్టి వాక్యం చదివినప్పుడు నీ కళ్ళు తెరవాలి, నీ హృదయం తెరవాలి, నీ మనసు తెరవాలి, నీ యొక్క చెవులు తెరవబడాలి. ఇవన్నీ తెరిచి నువ్వు వాక్యాన్ని చదవాలి, చదివింది నువ్వు గ్రహించాలి. అందరం కలిసి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి ఏకరీతిగా ఏకభావంతో చదువుదాం. అందరం కలిసి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెలను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనెరుగుండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. ఆమేన్. కూర్చుందాం అందరం కూడా. చదవబడిన వాక్య భాగము ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎన్నోసార్లు చదువుతాం. ఈ సువార్తలు ఎందుకంటే సువార్త అంటే మంచి వార్తలు, వార్త అన్నమాట. వార్త ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంది. ఆ వార్త మంచి వార్త కావచ్చు, చెడ్డ వార్త కావచ్చు, ఏదైనా కావచ్చు. మంచి వార్త అయితే ఏం చేస్తామంటే కొంతమంది ఎక్కువగా చెప్పరు, కానీ చెడ్డ వార్తలు ఇట్లా చెప్తారన్నమాట. మొత్తం సత్యము అడుగేస్తా అంట, అసత్యం అంట భూమాకం తిరిగి వచ్చేస్తుందంట. సత్యం ఒక అడుగేస్తుంది, అసత్యం ఏమవుతుంది, భూమి మొత్తం తిరిగి వచ్చేస్తుంది అనమాట. అసత్యాలు ఎక్కువగా ఈ మధ్యన ప్రారంభం అంటే ఎక్కువ చెప్తారు. మన మధ్యలోకి ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియా వచ్చిందనమాట. అక్కడ మీరు అనుకోవచ్చు అన్నీ కరెక్ట్ అనుకోకండి, అవన్నీ కూడా ఎందుకంటే వారి యొక్క వ్యూస్ పెరుక్కునేందుకు అనమాట. వారి ఛానల్ ఎదుగుటకు ఏదేదో హెడ్డింగ్లు పెడతారు, ఏదేదో థంబ్నెయిల్ పెడతారు, అందరూ చూడాలని చెప్పి దానికి ఏదో ఎక్కువగా హైప్ క్రియేట్ చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి,
దానివల్ల మనకు వచ్చేది ఏముండదు. ఏది సరైనది, ఏది మంచిది, ఏది ఉపయోగకరమైనది మనం తెలుసుకోవాలి. వాటి మీద మాత్రమే నా సమయాన్ని వెచ్చించాలి. రిమైనింగ్ వాటి మీద మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. చూసినవన్నీ, కనబడినవన్నీ మనకన్నీ మంచివి అనుకోకండి. మనకు ఏదైతే దేవుడు మన తలంపిచ్చాడో, దేవుని హృదయంతో మనం చూసినప్పుడే, ఆ హృదయాన్ని పొందుకున్నప్పుడే దేవుడే మనకు కనపరుస్తాడు. ఇది చూడాలి, ఇది చూడకూడదని చెప్పి దాని మీద ఆధారపడి జీవించాలి. అంతేగాని మన ఇష్ట ప్రకారంగా ఇదే వచ్చింది కదా అన్ని చూసేసరికి ఎన్నో వస్తాయి. ఈ మధ్యలో ఎందుకంటే ప్రతి దగ్గర సెల్ ఫోన్ ఉంది, ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో పెడుతూనే ఉంటారు పోస్టులు అనమాట. దానివల్ల మన సమయం ఎప్పుడు కూడా వృధా అయిపోతుంది. అందుకు కాబట్టి ఏది అమూల్యమైనది, ఏది ప్రాముఖ్యమైనది, ఏది నా జీవితాన్ని కట్టబడుతుంది, నా కుటుంబానికి అవసరమైనది, నాకు పనికి వచ్చేదని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని అన్నీ తీసుకొచ్చి నీ యొక్క మైండ్లో పెట్టుకుంటే, మైండ్లో ఎందుకంటే ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది, లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది. ఈ మెమరీ మొత్తం కూడా అన్వాంటెడ్ మ్యాటర్స్ ఎప్పుడైతే ఫిల్ చేసామో వాంటెడ్ మ్యాటర్స్కి ఖాళీ ఉండదు, పెట్టుకోలేము. అందుకు కాబట్టి అక్కడిదక్కడ విడిచిపెట్టండి. కొన్ని ఏది ఉపయోగం ఉంది అదే మాత్రమే మన బ్రెయిన్లో, మన మెదడులో ఉంచుకోవాలి. అదే మెమరీ ఉంచుకోవాలి. ప్రతిదానికి మెమరీ ఉంటుంది. అట్లానే నీకు నాకు కూడా మెమరీ దేవుడిస్తాడు, జ్ఞాపక శక్తి దేవుడిస్తాడు. ఉన్న వాటినే, సరైన వాటిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోకండి. కొన్ని మాత్రమే, మనకు ఉపయోగకరం మాత్రమే మనము జ్ఞాపకంలో, మదిలో ఉంచుకోవాలి. ఇక్కడేమంటున్నాడంటే, ఈ మత్తయి సువార్త మాట్లాడుతున్నప్పుడు దీనికి వెళ్లే ముందు ప్రార్థన గురించి దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. పరలోకపు తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి మన నిమిత్తము మనల్ని తిరిగి కలుపుకొంటకు, మన సంబంధం తెగిపోయిన సంబంధాన్ని తిరిగి జాయిన్ చేయుటకు, తిరిగి కలుపుటకు తన ప్రియకుమారుడు అంటే యేసుక్రీస్తు వారినే ఈ లోకానికి పంపించడం జరిగింది. అందుకు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటల్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. ఎందుకంటే మాట్లాడుతున్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు దేవుడు, నీకు నాకు విమోచకుడు, నీకు నాకు రక్షణ ఇచ్చేవాడు. నిన్ను నన్ను పరలోకపు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మనం చేసిన విజ్ఞాపనలు తండ్రి సన్నిధికి చేర్చేవాడు. అందుకు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలను ఎప్పుడు కూడా మనం ఎందుకంటే చెవి యొగ్గి హృదయముతో దాన్ని స్వీకరించాలి, చాలా జాగ్రత్తగా స్వీకరించాలి. ఆయన మాట్లాడుతున్న మాటలు బైబిల్ ఎందుకంటే మీరు చదువుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాటల్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రభువు మాట్లాడిన మాటలు, ప్రభువు మాట్లాడిన మాటలు, ఆయన భూమి మీద నివసించినప్పుడు ఆయన ఇచ్చిన మాటలు ఎప్పుడు కూడా పలిసినిచ్చాను. ఆయుష్ పెంచుతున్నాను, నీ బాగు గురించే, నీ గురించే నీవు నా దగ్గరకు వచ్చి మాట్లాడు, నాకు అడుగు, నీకేం కావాలి నాకు అడుగు అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇది గ్రహించాలి మనం అంటాడన్న అందుకని. అంటే గుర్తుపెట్టుకోండి, మన ప్రేమగల పరలోకపు తండ్రి అంట ఆయన ప్రేమగల దేవుడు. దాన్ని ఏమంటామంటే అగాపే ప్రేమ అంటాం. ఈ ప్రేమించినట్టుగా ఈ లోకములో ఎవరు నిన్ను ప్రేమించరు. ఆయన దయ చూపినట్టుగా ఇంకెవరు నీకు దయ చూపరు. ఆయన నిన్ను ఆదుకున్నట్టుగా ఈ లోకంలో ఎవరు ఆదుకోలేరు, ఆయన మాత్రమే చేయగలుగుతాడు. అందుకని ఆ ప్రేమమయుడు, ఆ దయామయుడు, ఆ కృపామయుడిని నువ్వు అడగాలి. అడిగితే నీకు ఇస్తాడు అని గ్రహించాలి. అందుకని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట, మనము ప్రార్థన చేసినప్పుడు అంట మన ప్రార్థనలు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నా వారికి ఆశీర్వాదం వస్తుందంట. ఎందుకు మనం విద్యార్థులు ప్రార్థన చేయాలి? ఎందుకు అన్ని దేశాల గురించి ప్రార్థన చేయాలి? ఎందుకు ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రి గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఎక్కడో ఇస్రాయేల్ గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు చెప్పాడు. దేవుడికి తెలీదా? తెలుసు. మనం అడగాలి. నువ్వు అడగవలసిందే, విన్నవించవలసిందే, ప్రార్థన చేయవలసిందే. అందుకనే అని అంటాడు, మనం ప్రార్థించేటప్పుడట, మనం ప్రార్థించే దేవుడు ఏంటంటే అందరికంటే ఎక్కువ ప్రేమ కలవాడు, ఆయనకు మించిన వాడు ఎవరు లేరని మనం గ్రహించాలి. అయితే ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే నీ శాంతి, నీ సమాధానం అధికమవుతుంది. ఎప్పుడైతే దేవునితో నువ్వు ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే నీకు శాంతి మెరుగవుతుంది. నీకు ఎట్లా అవుతుందంటే నీ హృదయంలో ఎప్పుడు కూడా నెమ్మదిస్తుంది. ఆ నెమ్మది ఏం కనబడుతుందంటే నీ ముఖములో శాంతి, సమాధానం కనబడుతుంది.
నీవు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా అవుతుందంటే నీ స్వరము మారిపోతుంది. నీ యొక్క ముఖ కవళికలు ఎట్లా ఉంటాయంటే ఆ తేజస్తో నిండుతుంది, దేవుని వెలుగుతో నిండుతుంది. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వెలుగు నీ ముఖంలో కనబడుతుంది. నీ వెలుగు ఆయన ప్రతిబింబిస్తుంది, ఇట్లా కనబడుతుంది అన్నమాట. అందుకనే మనం ఏందంటే నువ్వెంత ప్రార్థనా పరురాలువో, నువ్వెంత ప్రార్థనా పరుడు అనేది నీ మోకాలు చూడక్కర్లే, నీ ముఖం చూసి తెలిసిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా లేదా. ఎందుకంటే మోషే ఎప్పుడైతే దేవునితో మాట్లాడి ఆ పర్వతం మీద కిందకు వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. ఎవరితో మాట్లాడాడు ఆయన? ఎవరైనా కొండ మీదకి వెళ్తే తడిసిపోవాలి, కొండ మీదకి వెళ్తే ఏమైపోవాలి, నీరసం అయిపోవాలి. ఆయన దిగి వస్తున్నప్పుడు మోషే నీ ముఖం మేము చూడలేకపోతున్నాం అన్నారన్నమాట. కింద ఇశ్రాయేలు ఏమన్నారంటే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అంటే ఆయన ఏం చేశాడు? దేవునితో 40 దినాలు 40 రాత్రులు ఏం చేశాడు? అన్నం తిని కూర్చున్నాడా? దేవునితో మాట్లాడాడు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ నీ ముఖము ప్రతిబింబిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని అంటాడు ఇక్కడ, అది కనిపిస్తుందంట దేవుని ప్రభావం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక విషయాన్ని అడుగుతున్నాను, మన ప్రార్థన దేవునిపై ప్రభావం చూపుతుందంటే చూపించదు. మనది దేవునికి ప్రభావం చూపించదు. అయితే ఏం చేస్తుంది? మన జీవితాల్లో మార్పును తీసుకొస్తుంది దేవుని ప్రార్థన. దేవునికి మనం ప్రార్థన చేస్తే మన జీవితాల మార్పు వచ్చేస్తుంది. ఏ మార్పు వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా జీవించారు ఈ లోకంలో, ఆ మార్పులకు రూపాంతరం చెందుకుంటాం మనం. ఇది ఒక్కరోజు జరగదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, రోజు మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఔన్నత్యము, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా నీ క్యారెక్టర్ని తీసివేసి దేవుని ఔన్నత్యము, దేవుని యొక్క క్యారెక్టర్స్ నీలో అవుతాయి. ఆయనలాగా మాట్లాడుతుంటావు, ఆయనలాగా ఆలోచిస్తుంటావు, ఆయనలాగా ప్రేమించగలుగుతావు, ఆయనలాగా సమాధానం పడగలుగుతావు, ఆయనలాగా అందరితో కూడా కలిసి ఉండగలుగుతావు, నీ శత్రువులు కూడా ప్రేమించగలుగుతావు. ఇవన్నీ కూడా ఏమవుతుంటాయంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీలో ఉన్న చెడ్డ గుణాలు కానీ దేవునికి వ్యతిరేక గుణాలన్నీ కూడా దూరం అయిపోతుంటాయి. ఆయన సద్గుణాలు, ఆయన క్యారెక్టర్ ఏమవుతుందంటే నీలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది, నీలోకి వచ్చేస్తుంది. అంటే అవన్నీ కూడా నీవు మాట్లాడతావు, ఆ విధంగా ఆలోచిస్తావు, అందరి గురించి ఆలోచిస్తావు, అందరి బాగోగులు చూసుకుంటావు, కుటుంబంలో అందరికి ఏది అవసరం చూసుకుంటావు, అందరికి అవసరం తీర్చేవాడుగా ఉంటావు, అందరితో కలిసి ఉంటావు. ఒకరు 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు వెళ్తావు, నీకున్న దాంట్లో సర్దుకుంటావు, ఎక్కువ దీనికి వెళ్ళవు, ఎక్కువగా ఆశించవు, ఉన్న దాంట్లో సర్దుకుని పోతుంటావు, ఏం కావాలని దేవుని అడుగుతుంటావు. ఇవన్నీ కూడా అవలంబం అయిపోతుంటాయి. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవన్నీ నీలోకి వచ్చేస్తుంటాయి. అది మనం చేయాలి. అంటే మన జీవితాల్లో మార్పు వస్తుంది. మనం ప్రభావం చూపడం కాదు దేవుణ్ణి, మన జీవితంలో ఆయన ప్రభావం వస్తుంది. మన ప్రభావం ఆడడానికి వెళ్ళదు, అంతే కదా. మన ప్రభావం ఆయన దగ్గరికి వెళ్ళదు, ఆయన ప్రభావం మన మీదకు ఉంటుంది. మన మార్పు వచ్చేస్తుంది, మన జీవితాల్లో మార్పు వచ్చేస్తుంది అంటాం. చాలా నాకు సరిపోతుంది, చాలు. సైకిల్ మీద వెళ్ళేవాడు కార్ను కోరుకుంటాడు, కారులో వెళ్ళేవాడు హెలికాప్టర్ కోరుకుంటాడు, హెలికాప్టర్ విమానం కోరుకుంటాడు. ఇట్లుంటాయి అన్నమాట. మనం ఏంటంటే ఏమనుకోవాలంటే మన సైకిల్ వెళ్ళినప్పుడు నడుస్తున్న వాడు కంపేర్ చేసుకోవాలి. మనం ఉన్నదంతా సరిపెట్టుకోవాలి. దేవుడు ఇస్తే ఇవ్వగలుగుతాడు, ఇస్తే నీకు సమయానికి ఇస్తాడు, ఇవ్వక మానడు. దాని గురించి మనం పని చేయకూడదు, దాని మీద ఆశను పెట్టుకోకూడదు మనం. అందుకు కాబట్టి నిత్య జీవానికి ఏది అవసరమో దాని మీద మనం ఆశ పెట్టుకోవాలి. అది అంటున్నాడు. అందుకనే ప్రార్థన దేవునిపై ప్రభావము చూపించదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక దేవుడైతే మాత్రము నీ ప్రార్థనకి సమాధానం ఇచ్చేవాడైనా ఇప్పుడు కూడా ఆయన ఇచ్చేవాడే, ఇవ్వని వాడు కాడని మనం గ్రహించాలి. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన జీవితంలో మార్పు తెస్తుందని గ్రహించుకోవాలి. ప్రార్థన ఇతరుల జీవితాలు ప్రభావితం చేస్తుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు చూసి ఈయన ఎందుకు ఇలా ఎదుగుతున్నాడు, ఎందుకు పిల్లలు వీళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఎందుకు వీళ్ళు గౌరవిస్తున్నారు, ఎందుకు వీళ్ళు ప్రేమించగలుగుతున్నారు, ఎందుకు వీళ్ళు ప్రతిదాన్ని సర్దుకోగలుగుతున్నారు, ఎందుకు వీళ్ళ యొక్క ఆ వాయిస్ అనేది బయట ఎందుకు వినబట్లేదు, వీళ్ళు ఎందుకు ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు, ఎందుకు వీళ్ళకి ఎప్పుడు కూడా ఎవరేమైనా ఎందుకు వీళ్ళు సమాధానం ఇవ్వరు అంటే వాళ్ళు గ్రహించినప్పుడు వీరంట దేవుణ్ణి నమ్ముకున్నారంట,
మీరు దేవుణ్ణి ప్రార్థన చేస్తారంట. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావో, ఎప్పుడైతే దేవుణ్ణి స్వీకరించావో, నువ్వేం చేస్తావంటే మార్నింగ్ ప్రార్థన చేస్తావు, ఈవినింగ్ ప్రార్థన చేస్తావు. నువ్వు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తావు, నువ్వు క్రమం తప్పకుండా నీ పిల్లల్ని ప్రేమించగలుగుతావు, నువ్వు క్రమం తప్పకుండా ఎవరికి ఏ విధంగా గౌరవించగలుగుతావు. ఇవన్నీ మంచి అలవాట్లు అలవడుతూ ఉంటాయి. అది చూసి ఇతరులు జీవితాల్ని నువ్వు ప్రభావితం చేయగలుగుతావు. నీ ద్వారా ఎంతమంది నీ ప్రార్థన జీవితం ద్వారా నువ్వు ప్రభావం చూపగలుగుతున్నావు అనేది గ్రహించాలి. దేవుడు ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏ విధంగా? ప్రార్థన ద్వారా. ఏమంటాడంటే, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. తట్టువానికి తీయబడును, వెదుకువాడికి దొరుకునంట. ఏం వెతకాలి? పరిశుద్ధ గ్రంథంలో లేఖనాన్ని వెతకాలి. ఏమి తట్టాలి? నీ హృదయమైన తలుపును ప్రభువుని యేసుక్రీస్తు వారు తడుతున్నారు. నీవు కూడా ఆ హృదయాన్ని తట్టి లేపి నీ పట్టింపులు విడువు. దేవుడు నీకు తట్టుతున్నాడు. తెరువు తలుపు. అంగీకరించు దేవుని వాక్యాన్ని, పెట్టుకో దేవుని వాక్యాన్ని హృదయంలో, విశ్వసించు దేవుని వాక్యాన్ని, అవలంబించు నీ జీవితంలో, సర్దిద్దుకో నీ జీవితాన్ని, దేవుని దగ్గర మేలులు పొందుకో, ఆశీర్వాదం పొందుతాడు. ఇక్కడ ఏమంటాడు? మీలో ఏ మనుషులైనను తన కుమారుడు తను రొట్టెని అడిగిన యెడల వానికి రాతినిచ్చినా, రొట్టె అడిగితే దేవుని మనం ఇస్తావా? రాయిస్తావా? మనమే మన కుమారులు కుమార్తెలకి మంచి భోజనం పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు, తన కుమారులు మనం అడిగినప్పుడు, మనం అడిగి వాడికంటేనే ఊహించిన వాటికంటే అధికంగా ఇవ్వగల దేవుడు ఆయన. గుర్తుపెట్టుకోండి. నువ్వు అడిగింది ఒకటైతే ఆయన ఇచ్చేది ఇంకా 10 వంతులు ఇస్తాడు. నువ్వు అడిగినప్పుడే. అడగకపోతే ఏమీ లేదు. అందుకని అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడిన అంటాడు. అంటే అడుగు ప్రతి వాడు, అంటే మీలో ఏ మనుషులైనా తన కుమారుడు తన రొట్టెని అడిగిన యెడల వానికి రాత్రినిచ్చినా, చేపను అడిగిన యెడల పామునిచ్చినా అంటున్నాడు. క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాటలేవి. నువ్వు నేను కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన బోధనలో ఒక బోధ ఇది. అందుకని ఇక్కడ మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా, మనము చెడ్డవారై ఉండి కూడా మన పిల్లలకి మంచి ఈవులు ఇస్తామని మనం ఎరిగి ఉన్నప్పుడు, మన దేవుడు మనం ఎటువంటి వారమైనా మనం అడిగిన ప్రతి వినపాన్ని అంగీకరించి మనల్ని మన పిల్లల్ని ఆయన ఏం చేస్తాడంటే తను మంచి ఈవులై ఇచ్చుటకు సిద్ధహస్తము కలిగి ఉన్నవాడు. ఇది మనం గ్రహించాలి. అంటే పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులనిచ్చును. మంచి ఈవులు ఇచ్చుటకు ఆయన సిద్ధహస్తుడు. అందుకు కాబట్టి ప్రార్థన మనము చేయవలసిందే. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడవలసిందే. దేవునితో ఎప్పుడైతే మాట్లాడావో దేవుడు నీ మాటలు వినుటకు ఆయన ఎప్పుడు కూడా వేగిరి పడతాడు, వింటాడు. ఆయన అసహించుకోడు. కాబట్టి నువ్వు మాట్లాడవలసిందే, నీవు ప్రార్థన చేయవలసిందే. ప్రార్థన చేయకుండా, నీ సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చించకుండా, దేవునితో మాట్లాడకుండా దేవుని నుంచి నువ్వు మేలులు పొందుకోలేవు. నువ్వు ప్రార్థన చేయవలసిందే. ఇదే గుర్తుపెట్టుకోండి. 2025లో 2nd మంత్ 9వ తారీఖు వచ్చాం మనం. ఇప్పుడైనా ఇంకా ప్రార్థనలో నువ్వు కూర్చోవట్లేదా? మోకాళ్ళ అనుభవం లేదా? నేర్చుకో. దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకో. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో మాట్లాడడం నేర్చుకో. నువ్వు ఎంతగా ఎక్కువగా దేవునితో సంభాషిస్తే, ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉంటావు, సహవాసం కలిగి ఉంటావు. ఈ లోక సహవాసం కాదు, దేవునితో సహవాసం కలిగి ఉంటావు. దేవునితో సహవాసము నీకు నిత్య జీవాన్ని నడిపిస్తుంది. దేవునితో సహవాసము ఈ లోకంలో నీకు నెమ్మదినిస్తుంది. దేవునితో సహవాసము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను నీకు తీర్చగలుగుతుంది. నీకు లోయస్ట్ లైఫ్ ఇవ్వకపోవచ్చు, కానీ నీ అవసరత తీరుస్తుంది. నీకు అన్నం కావాలా, నీకు గూడు కావాలా, నీకు గూడు కావాలా, ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ అవసరత, నీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. నీకు ఉద్యోగం కావాలా, నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి దేవుని దగ్గర కనిపెట్టు. దేవా, నా కుడి చెయ్యి ఎందుకు ఆడించట్లేదు ప్రభా? ఈ లోకాన్ని నాకు పంపించావు, నన్ను ఎందుకు అభిషేకించట్లేదు? నా చేతి పని ఎందుకు ఆశీర్వదించట్లేదు? ఏ విధంగా నేను పోషించుకోవాలి? ఏ విధంగా నీ యొక్క బిడ్డడికి నువ్వు తలగా ఉంచుతావు కానీ తోగా ఉంచావని సెలవిచ్చావు కదా ప్రభా. నన్ను ఎందుకు ప్రభా ఈ స్థితిలో ఉన్నాను? నేను ఏమైనా తప్పిదం ఉందా? ఏదో నా పొరపాటు ఉందా? ఏదైనా చేయకూడదు చేశానా? నీ దగ్గర నేను రాలేకపోతున్నానా? నీకు నాకు దూరంగా ఏదైనా
ఉందా, మధ్యలో ఉందా? అది ఉంటే ఇప్పుడే నేను తొలగించుకుంటున్నానని చెప్పి తొలగించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళను అడిగినప్పుడే నీ బ్రతుకు, నా బ్రతుకు, ఎవరి బ్రతుకైనా సరైన విధంగా ముందుకు సాగుతుంది. దేవుడు అడగలేదా? అడగండి మీకు ఇస్తాను అంటున్నాడు. ఎందుకు అడగట్లా నువ్వు? అడగవు. అడుగు, దేవుడు ఇస్తాడు, ఇవ్వక మానడు. అందుకు కాబట్టి మనము ఈ 2025 సెకండ్ మంత్ 9th డేట్ నుంచి ఇప్పుడు నిర్ణయించుకో, నేను ప్రతిరోజు దేవుని దగ్గరికి వస్తాను. ఒక టైం పెట్టుకో, ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, గంట నీకు దేవుడు అనుగ్రహించిన నీ టైం కొలది నీకు అనుకూలంగా ఉంది. ఏ సమయంలో నువ్వు దేవుని దగ్గర రాగలుగుతావు ఆ సమయం కొరకు దేవుడు ఆ సమయానికి వచ్చేస్తాడు అక్కడికి. నువ్వు ప్రార్థన చేసిన సమయానికి దేవుడు ఒక్కరోజు ప్రార్థన చేయు. ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock, 6 o'clock, 3 o'clock, 2 o'clock, 7 o'clock, 8 o'clock ఏదో టైంలో నువ్వు వచ్చి ప్రతిరోజు అక్కడ మోకరించి దేవునికి ప్రార్థన చేయు. ఆ నెక్స్ట్ డే కూడా ప్రార్థన చేయు. 3వ దినమున నీకేంటి, నీ హృదయం ఏమైపోతుందంటే, అయ్యో నా దేవుడు అక్కడ ఉంటాడని 9 కలవలసిందని చెప్పి ఆ టయానికి వస్తావు. ఆ టయానికి ఏం చేస్తాడంటే దేవుడు నీకంటే 5 నిమిషాలు ముందే వచ్చి అక్కడ ఉంటాడు. నా కుమారుడు వస్తాడు, నాతో మాట్లాడతాడు, నా కుమారుడితో నేను మాట్లాడాలని చెప్పి ఆయన చెవియగా కూర్చుంటాడు. ఆయన ఎప్పుడైతే దగ్గరకు వచ్చాడో నిన్ను చెప్పకుండా బయటకు వెళ్ళిపోడు. ఆయన ఏం చేస్తాడంటే నేను వెళ్ళొచ్చని అడుగుతాడు, నీకు అడిగప్పుడు వెళ్తాడు అనమాట. ఎంత మంచి దేవుడు చూసా. నీ దగ్గర నీ హృదయంలోకి తోచుకుంటూ రాడు, ఇట్లా వస్తాడు, ఇలా కొడతాడు. నువ్వు హృదయంలో తలుపు నెట్టుకుంటూ రాడు, నీ తలుపుని తడతాడు. షల్ ఐ కమ్ ఇన్సైడ్ అంటాడు అనమాట. ప్లీజ్ అవుతాడు ఆయన. అట్లానే దేవుని సన్నిధికి ఏ విధంగా అంటే ఆ విధంగా ఒక టైంని ఏర్పాటు చేసుకో. ఆయనతో మాట్లాడే ఒక టైం ఏర్పాటు చేసుకో. ఆ టైంలో నువ్వు ఎక్కడైనా, ఏ సమయంలో అయినా, ఏది ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే, ఆ టైంకి వచ్చి ఆయనతో మాట్లాడడం నేర్చుకో. నీకంటే ముందుగా ఆయన వచ్చి నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధహస్తుడు. మర్చిపోవద్దు. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థనకు అలవాటు పడ్డావో, ఈ లోకంలో నీకేమి లేకపోయినా ఆయన ఉంటే చాలు. ఏమి వద్దు మనకి, ఆయన ఉంటే చాలు. ప్రభువు ఉంటే చాలు. ప్రభువు ఉంటే చాలు. మన దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయానికి వచ్చినప్పుడు నీ హృదయాన్ని ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. నీ హృదయంలోకి దేవుడు రావాలి, కూర్చోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉండి ఏం చేస్తాడంటే నీ తప్పులను ఒప్పింపజేసి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి అప్పుడు దేవుడిని నీలో ఉండేటట్లు చేస్తాడు. అందుకు కాబట్టి ఆ విధంగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడే ఈ లోకంలో నువ్వు ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక మంచి జీవితాన్ని జీవించగలుగుతావు. నిశ్చయించుకో, దేవుణ్ణి ప్రార్థన చేయడం నేర్చుకో. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక.